దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినా కానీ అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టు ఉంటుంది. కానీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో మాత్రం దీదీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ అన్నట్టుగా ఉన్నది అక్కడ సిచ్యువేషన్. సో మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు చేయబట్టి అలాంటి వాక్యాలు అలాంటి ఒక మాటలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు బీహార్లో మొన్న ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో ఎలక్షన్లకు ముందు దాదాపు 50 లక్షల ఓట్లను తీసేసారు. సో తీసేసిన తర్వాత ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్లస్ బీజేపీ సో వీళ్ళందరూ గెలిచి అధికారంలోకి రావడం జరిగింది. సో దాని తర్వాత మరి ఆ డిజిటల్ డేటా ఏదైతే ఉంటుందో సో అది మాకు కావాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ పట్టుబడతాయి. సో పట్టుబడితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఈ డేటా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో 15 రోజుల లోపల ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ డేటా డిలీట్ చేయబడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగిందా, ఏం జరిగింది, ఎలక్షన్లు సవ్యంగా జరిగినాయి అనేది ప్రతిపక్షాలకు తెలియకుండడానికి ఇది ఒక స్టెప్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు దాని తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి ఇంక కొన్ని మూమెంట్స్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వీళ్ళు ఈ నియమాలు అనేది చేంజ్ చేశారు. సో దాంతోపాటు ఎలక్షన్ కమిషన్లో నియమించే అధికారులను కూడా నియమించే ప్రాసెస్ కూడా చేంజ్ చేశారు. సో అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సూచనలు సలహాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కథ వేరు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి వెస్ట్ బెంగాల్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఆదివారం రోజు సాయంత్రము 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. సో వెస్ట్ బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకటే విడతలో ఎలక్షన్లు జరిగితే వెస్ట్ బెంగాల్లో మాత్రం 2 విడతల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, 23, 29. సో దాని తర్వాత మళ్ళీ మే 4 తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. సో ఇది అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్. అయితే ఈ షెడ్యూల్ ఎప్పుడైతే ప్రకటించారో సో దాని తర్వాత 24 గంటల లోపే ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. సో అవి ఏంటిదంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఉంటారో రాష్ట్రానికి సంబంధించి సో వాళ్ళను 24 గంటల లోపు చేంజ్ చేయడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి పర్సన్ నందిని గారిని తీసేయడం జరిగింది. సో దాని తర్వాత హోమ్ సెక్రటరీ కూడా ఎట్ ద సేమ్ టైం సో అతన్ని కూడా తీసివేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి డీజీపీ, కోల్కతాకు చెందినటువంటి పోలీస్ కమిషనర్, సో లా అండ్ ఆర్డర్కి చెందినటువంటి డీజీ, ఇలా ఒకరినక ఒకరు 24 గంటల లోపే 5గురిని తీసివేయడం జరిగింది ఆ రాష్ట్రానికి సంబంధించి. అంటే మామూలుగా ఏదన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏం చేస్తా అంటే సో వాళ్ళకు కొంచెం ఫేవర్గా ఉండేటోళ్ళను లేకపోతే వాళ్ళకు చెప్పినట్టు వినే వాళ్ళను అధికారులను తీసుకొచ్చి వీళ్ళు ఆ స్టేట్లో అపాయింట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అంటే మామూలుగా ఎవరన్నా అధికార పక్షానికో లేకపోతే ప్రతిపక్షానికో ఫేవర్గా పనిచేస్తుర్రు అనే ఒక ఏదన్నా రూమర్ వస్తే సో వాళ్ళను నిరూపణ చేసి అక్కడి నుంచి తీసివేయడం జరుగుతుంది. కాకపోతే 24 గంటల లోపు ఎలాంటి ఆధారాలు లేకుండా డైరెక్ట్ 5గురిని తీసివేయడం పట్ల సో ఇక్కడ ఉన్నటువంటి విమర్శలు ఏంటంటే కావాలని మమతను టార్గెట్ చేసి దీదిని టార్గెట్ చేసి ఈసారి ఆమెను ఓడించడానికి ప్రణాళిక ప్రకారం ఇదంతా చేస్తారని చెప్పి చాలామంది అయితే వాదిస్తున్నారు. సో కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది సో ఏదైనా కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. సో దాన్ని ప్రభుత్వాలు అనేది కంట్రోల్ చేయలేవు. సో అది ఇప్పటి వరకు ఉన్నటువంటి మాట. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు కొన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఏమంటున్నాయంటే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తుంది లేకపోతే వీళ్ళకి ఫేవర్గా పనిచేస్తుందని చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఏదైతే మేము ఈ స్టెప్స్ తీసుకుంటున్నామో ఎలాంటి పక్షపాతం లేకుండా అక్కడ ఎలక్షన్లు జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ప్రభుత్వాలు ఏర్పడాలని మేము ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దీంతోపాటు ఇంకోటి ఏంటంటే 2021లో 2024లో ఎప్పుడైతే ఎలక్షన్ జరిగినాయో సో ఆ టైంలో ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి అంటే ఇప్పుడు ఎలక్షన్ బూత్లలో ప్రతి బూత్కు కెమెరాస్ పెట్టి దానికి సంబంధించినటువంటి డేటా క్యాప్చర్ చేసి దాంట్లో ఆన్లైన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడన్నా రిగ్గింగ్ జరుగుతుందా, ఎక్కడన్నా గొడవలు జరుగుతుందా ఏందనేది క్లియర్ కట్గా వాళ్ళు తీసుకోవడానికి ఈ వెబ్ కాస్టింగ్ అనేది ఒక ఏజెన్సీ ఉంటుంది. సో వాళ్ళకి అప్పేపి ఆ డేటాను తీసుకొని వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇదే వెస్ట్ బెంగాల్లో గత 2 సార్లు అంటే 2021 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏజెన్సీని తీసేసి సో మళ్ళీ బెంగాల్తో సంబంధం లేనటువంటి అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఏజెన్సీని తీసుకొచ్చి సో వాళ్లకు వెబ్ కాస్టింగ్ రిలేటెడ్ వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా వీళ్ళు విమర్శిస్తారు. కాకపోతే ఇది 2 కోణాలు ఉన్నాయి. సో స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీస్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఏజెన్సీస్ కావచ్చు, స్థానికంగా ఏండ్ల కొద్దీ పనిచేసినటువంటి అధికారులను అక్కడనే ఇప్పుడు పనిచేసేటట్టు చేస్తే సో ఏమైనా జరగచ్చు. కాబట్టి అవుట్ ఆఫ్ స్టేట్ అంటే వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే సో వాళ్ళు ఇక్కడి వాళ్ళతో ఎలాంటి రిలేషన్ కావచ్చు ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళు
చాలా సిన్సియర్గా పనిచేస్తారని చెప్పి ఎలక్షన్ కమిషన్ వల్ల వాదన. సో మొత్తం మీద అయితే ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం సంగతి పక్కన పెడితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల గురించి మాత్రం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. సో ఎందుకంటే మొన్న ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన తర్వాత చాలామంది బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళకు టీఎంసీ వాళ్ళే కార్యకర్తలే డబ్బులు తీసుకొని మరీ ఓటర్ ఐడి ప్రొవైడ్ చేసిర్రు, ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు చాలా విమర్శిస్తున్నారు. సో దాంతోపాటు 55 లక్షల ఓట్లు అనేది తీసివేయడం జరిగింది. సో దీంట్లో మరి ఏంటి ఇప్పుడు ఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతుంది అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మరి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ చర్యలు సో మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇది ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందా? ఇది కరెక్ట్ ప్రాసెసేనా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.